హలో గాయస్, వెల్కమ్ టు మహిదర్ డైలీ వైబ్స్. ఇవాళ అయితే ఫిషెస్ చూపెట్టడానికి అయితే వచ్చాను. ఏమేమి ఫిషెస్ ఉన్నాయైతే మీకు అయితే చెప్తాను. మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఫ్లాష్ ఆఫ్ చేశాను. చూడండి, కప్పి పిల్లలు అయితే ఉన్నాయి. నాకు కూడా సరిగ్గా అంతలేదు, బాగా అలిగే పట్టేసింది. మీకు కానీ కనబడితే కామెంట్ చేయండి. అది కూడా కనబడుతున్నారు, కనబడ్డాయి. 7 8 ఉంటాయి కదా ఇందులో పిల్లలు. గప్పి ఇది గప్పి ఫీమేల్ గాయస్. ఇందులో బ్రీడింగ్ ఎట్టని బాగా నాచిపట్టేసి క్లీన్ చేయాలి. ఇంకా ఫిషెస్ కొనాలి గాయస్. ఇంకా నాకు గప్పిలు కొనాలనిపిస్తుంది ఫీమేల్స్ బ్రీడింగ్కి. అదిగోండి గాయస్, కనబడుతుందా? అదిగో చీతాలా ఉంది గాయస్ టైల్ అది. ఇవైతే పక్కనైతే జీబ్రా, మౌలి, ఒక మౌలి, గప్పి అయితే ఉన్నాయి గాయస్. మీకు ఒకటి చూపెడితే నా ఫిష్ పేరు ఏంటో చెప్పాను గాయస్. నాకు అర్థం కావట్లేదు, గప్పికి పుట్టిందో మౌలికి పుట్టిందో. ఇవ్వండి గాయస్, ఇది చూపెడతాను ఉండండి క్లారిటీగా. కనబట్టలేదు, చాలా స్పీడ్గా ఉంది గాయస్. అదిగోండి గాయస్, చిన్నగా ఉంది. గప్పి పక్కన అయితే ఉంది. ఇందులో అయితే నేను స్నేల్స్ అయితే పెంచుతున్నాను గాయస్. పిల్లలు అయితే పెట్టిన స్నేల్స్ గుడ్లు అటు ఇటు మెదులుతున్నాయి, మీకు కనబడుతున్నాయా? ఇది కూడా బాగా చిన్నగా ఉన్నాయి గాయస్, మీకైతే కనబడు నాకు తెలిసి. మీరు మహిదర్ డైలీ వైబ్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి, రోజు అయితే పెడతాను గాయస్. ఇదిగోండి సార్, ఇదిగోండి గాయస్, మౌలి, గప్పి ఫీమేల్. ఇంకా ఫిషెస్ కొనాలి గాయస్. దీనిపైన అయితే ఇది అయితే కప్పుతాను, అదే పక్షులు గట్ట రాకుండా ఉన్నాను. దీని మీద అయితే కూర్చుంటాను. ఇదిగోండి గాయస్, మా టెంట్ హౌస్. ఫిషెస్ కట్ట నీడగా ఉంటుంది, మళ్ళీ మేము కూర్చోడానికి కూడా బాగుంటుందని నేనైతే రెడీ చేసుకున్నాను. కనబడుతుందా గాయస్? పైన గౌండ్ సెన్స్ ఉంటాయి, దానిపైన అలా పెట్టి. ఇవైతే హైబ్రిడ్ చెట్టు గాయస్. ఇది మామిడికాయ చెట్టు. ఇంకా కొంచెం ఇంత ఎదిగితే కాయలు కాస్తాయంట అన్నారు. కడియం వేమగిరి కాడ నుంచి తెచ్చాం మేము. ఇదైతే ఇది నేను మొక్క సీడ్ వేసాను. దీని మొక్క పేరు ఏదో అంటే కనకాంబరాలు. ఎప్పుడో పోయిన ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వేసాను. విత్తనాలు వేసాను నేను. ఆ మొక్క ఇంతలో ఎదిగింది. ఇది కూడా కనకాంబరాలే, ఇది వేరే దగ్గర నుంచి తెచ్చాను. ఇది చిన్న చెట్టు గాయస్, ఇది ఎండిపోయింది చాలా వరకు. ఇది కూడా కడియం నుంచి తెచ్చాం గాయస్. ఇది నిమ్మకాయ హైబ్రిడ్. ఇవ్వండి గాయస్, కాయలు అయితే కాస్తున్నాయి. ఇదైతే జామ్ గాయస్. ఇది అయితే కాయలు అయితే కాతలేదు. దీనికి ఏదైనా సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి. దీనికి ఏమన్నా పిండి ఏమన్నా జల్లాలా అని. ఇంకొని గాయస్, తెల్లగా అయితే వస్తున్నాయి వీటికి. ఏయో ఇదేంటి చెమల్లో ఉన్నాయి గాయస్, బొగ్గు చెమలు అంటారంట, నాకు తెలియదు. ఇదిగోండి గాయస్, దీనికి ఇలాగా వస్తుంది తెల్లగా. ఏమవుతుందో తెలియట్లేదు. ఏమన్నా పిండి ఏమన్నా లేదంటే ఏమన్నా ముందు కొట్టాలంటే కామెంట్ చేయండి గాయస్. జామ చెట్టు అని పెట్టి ఇదిగోండి గాయస్, బూజు ఎలా పెట్టుతుందో. జాంకాయలు పెద్దగా కాతలేదు గాయస్. గాయస్, ఫిషెస్ అయితే ఇంకా పెంచాలి గాయస్. మీకేం ఫిషెస్ తెమ్మంటే అవి కొంటాను నేను. బ్రీడింగ్ కూడా సెటప్ కూడా చేపించి బ్రీడింగ్ కూడా చూపెడతాను గాయస్ ఫిషెస్. ఇంకా కొనాలనుకుంటున్నాను గాయస్, కానీ కుదరట్లేదు వెళ్ళడానికి. ఫిషెస్ గప్పి అయితే పిల్లలు బాగా ఎదుగుతున్నాయి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీరు. ఇందులో అయితే నేను కొత్తిమీర అయితే నాటాను. ఇందులో కొత్తిమీర కట్ట మొలిసింది, ఎండిపోయింది. ధనియాలు ఉంటాయి కదా,
దాంతో ఇందులో నాటాను కానీ మొలకలు రాలేదు, ఏదో పిచ్చి మొక్క వచ్చింది. అక్కడైతే ఏదో పొగ వస్తుంది. సూర్యుడు బాగా మండుతున్నాడు కదా, ఎండాకాలం కదా, చల్లగా మండుతాడు. అక్కడైతే చెరువు ఉండేది కాసి ఎండిపోయింది. చెరువు మొన్నటి వరకు ఉండేది, ఎండిపోయింది ఎండలకి. కనబడుతుందా? అదిగోండి గాయస్, అక్కడక్కడ తడైతుంది, పొగ వస్తుంది కదా గాయస్. అక్కడ కింద అయితే ఉండేది, కొంచెం దగ్గరే గాయస్ చెరువుకి. ఇక్కడైతే మా కొళ్ళు తాడి చెట్టు కాడ అయితే కట్టారు, ఇప్పుడు తీసినట్టున్నారు. ఇంకోటి గాయస్, ఈ చెట్టు కట్టారు చూడండి, మీకు కనబడుతుందా? అదిగోండి గాయస్, కొళ్ళు నల్లగా ఉన్నాయి తాడి చెట్టుకి. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా మీకు ఏం గురించి కావాలో చెప్పండి, వాటి గురించి అయితే పెడతాను. ఇంటికి ఎక్కడైనా ఉంటే ఫిషెస్ గురించి కానీ, ప్లాంట్స్ గురించి కానీ. నాకైతే జామ చెట్టు మొక్క గురించి పెట్టండి, దాన్ని ఎవరైనా ఏంటో అది ఏదో బూజులా పడుతుంది తెల్లగా, దాన్ని సొల్యూషన్ ఏంటో పెట్టండి. ఏమన్నా కొట్టాలా, లేదంటే ఏదన్నా ఫెర్టిలైజర్ ఏదన్నా పెట్టాలా అంటే